హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చిక్మంగళూర్. సో నిన్న నైట్ మేము వచ్చేసరికి అరౌండ్ 10 o'clock అయిపోయింది. కొంచెం బ్లాగ్స్ అంటే ఎడిట్ చేసుకొని పడుకునేసాను. సో ఈరోజు ప్లాన్స్ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బుకింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో దానికంటే ముందు నేను మీకు రూమ్ ఏంటో చూపించేస్తాను. ఇదన్నమాట మన హౌస్. సో మేమైతే హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి ఒక హోమ్ అనమాట. సో ఒక 2 BHK హోమ్ని వీళ్ళు ఇలా రెనోవేట్ చేశారు. చాలా బాగా చూపిస్తున్నారు. ఇక్కడ ఒక కౌచ్ ఉంది. సో డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. కిచెన్ ఉంది. సో ఇదొక రూము, ఇదొక రూమ్ అనమాట. సో 2 రూమ్స్ అండ్ స్మాల్ కిచెన్. వాటర్ మీరు కావాలంటే ఫ్రిడ్జ్ వాడుకోవచ్చు. అండ్ ఒక చిన్న బాల్కనీ, దట్స్ ఇట్. సో ఇదన్నమాట మన రూమ్ గురించి చూసుకుంటే ఎంట్రన్స్లోనే మనకు ఒక రెస్ట్ రూమ్ అయితే ఇచ్చారు. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎలక్ట్రిక్ గీజర్, కోల్డ్ వాటర్ అండ్ సోలార్ వాటర్ కూడా ఉంది ఇక్కడ. దట్స్ ద బెస్ట్ థింగ్ అనిపించింది నాకు. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఇదన్నమాట మన రూమ్. సో రూమ్ చూసుకుంటే కొంచెం చిన్నదే బట్ ఓకే. టీవీ వర్క్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు, టవల్స్ ఇచ్చారు. ఓవరాల్ ఇదన్నమాట మన రూము. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడ నుంచి మనము బుకింగ్స్ చేసుకోవాలి. సో గైస్, ఇది వచ్చేసి హ్యాపీ హోమ్ స్టే అనమాట. సో మన కార్ అయితే పార్కింగ్ అక్కడ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ 3,100 పడింది 2 nights. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇది మన తెలుగు వాళ్ళదే. వీళ్ళు వచ్చేసి ఎర్నాకుళం నుంచి వచ్చారంట. సో చిక్కమంగళూరులో మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను క్యాప్షన్స్లో, ఆర్ ఎల్స్ మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది మామ, హైజీనిక్గా ఉంది, హోమ్లీ ఫీల్ ఉంటుంది. ఎక్కడో మనము వేరే హోటల్స్లో ఉన్నంత ఇబ్బంది అయితే ఉండదు. అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువ, లిమిటెడ్ రూమ్స్ కాబట్టి. అంటే ఒక ఫుల్ హోమ్కి 2 రూమ్సే ఉన్నాయి. సో మీకు ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మీరు ఎంతమంది ఏంటి అనేది అలౌ చేస్తున్నారు వాళ్ళు. మీకు ఎక్స్ట్రా బెడ్ కావాలంటే కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి బుకింగ్స్ గురించి మాట్లాడుకుంటే బుకింగ్స్ గురించి మ్యాటర్ అయిపోయింది మామ. ఏంటంటే ఇప్పుడు వరకు తమిళనాడులో, కేరళలో కొన్ని booking.comsలో వెళ్ళి ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే మనం ముందే బుక్ చేసుకునేది ఉండే. బైక్స్కి అంత లేదు కానీ కార్స్కి మాత్రం ఖచ్చితంగా బుకింగ్స్ కావాలంట. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేసెస్లో కూడా కొన్ని ప్లేసెస్లో మనకి కార్ బుకింగ్స్ చేసుకునే ఉండాలంట ముందే. బట్ మేమైతే అది చేసుకోకపోవడం వల్ల ఏమైందంటే కొన్ని ప్లేసెస్కి అలౌ చేయట్లేదు. సో అది మీకు ఒకసారి మీకు QR పెడతాను. మీరు ఎప్పుడైనా ఇలా చిక్కమంగళూరుకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బుకింగ్స్ అయితే చేసుకోండి. కర్ణాటక గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది వీటి పరంగా. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇప్పుడైతే మేము అన్ని ప్లేసెస్ తిరగలేకపోవచ్చు. సో మేబీ కొన్ని ప్లేసెస్ని అవాయిడ్ చేస్తూ ఏ ప్లేసెస్ అయితే ఓపెన్లో ఉన్నాయో వాటిని అయితే కవర్ చేసుకుంటాం. అండ్ ఈరోజు వీకెండ్, సో ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ తినడానికి పోదాం. లెట్స్ గో. సో 2 pairs ఆఫ్ రెయిన్ కోట్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో అక్కడ గైస్, నేనైతే ఇప్పటికీ బ్లాగ్స్ తీసాను కానీ పెద్ద బ్లాగ్స్ ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మనసులో కొంచెం ఫియర్ అయితే ఇంకా ఉంది. సో గైస్, ఇప్పుడైతే టైం 2:30 అవుతుంది. ఒక ప్లేస్ చూసామంటే అది కూడా నాకు అంత ఎక్కలేదు. మెయిన్ థింగ్ ఏమంటే ప్లానింగ్ లేదు మామ. ప్లానింగ్ లేకుండా మీరైతే పోతండి, ఖచ్చితంగా మంచి ప్లాన్ తీసుకొని వెళ్ళండి. ఇప్పుడైతే నేను ఫుడ్ తినడానికి వెళ్తున్నాను అనమాట. అయ్యా బిర్యానీ సెంటర్, ఈ పేరు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకో నేను తినిన తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మనం కుష్కా, చికెన్ చుక్కా అండ్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. కొంచెం సాల్ట్ తక్కువైంది అంతే. ఇప్పుడే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో బిల్ అయితే అరౌండ్ 380 అయిందనమాట. సో ఇన్సిడెంట్ ఏంటంటే ఒక స్టూడెంట్ అనమాట, చిన్నపిల్లాడు. ఆయన దగ్గరకు వచ్చాడు, ఫుల్ ఆకలి మీద ఉన్నట్టున్నాడు అనుకుంటా. సో బిర్యానీ ఎంత అని అడిగాడు. ఆయనేమో 140 అని చెప్పాడు. తన దగ్గర అమౌంట్ తక్కువ ఉంది. సో హాఫ్ బిర్యానీ ఇస్తారా అని అడిగాడు. నార్మల్లీ అక్కడ హాఫ్ బిర్యానీలు ఇవ్వరు, బట్ ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే కూర్చో, ఎంత ఇస్తావో ఇవ్వు అన్నాడు. సో అతనికి ఫుల్ ప్లేట్ బిర్యానీ ఇచ్చాడు.
ఓకే బిర్యానీ ఇచ్చాడు కదా తింటున్నాడు అనుకుంటే మధ్యలో మళ్ళీ కబాబ్ తెచ్చి ఇచ్చాడు, కూర్చొని మాట్లాడుతున్నాడు గైస్. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అతని దగ్గర ఫుడ్ అయితే ట్రై చేయండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. మళ్ళీ ముల్లంగిరి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాం గైస్. మా దగ్గర పాస్ లేదు ఏం లేదు, బట్ ఒక చిన్న జుగాడ్ అయితే చేసాం అనమాట. ఎందుకంటే వచ్చింది వేస్ట్ అయిపోతుంది కాబట్టి. వాళ్ళల్లో ఒక ఆయనతో మాట్లాడితే ఒక 500 లోపల పంపిస్తా అన్నాడు. చూద్దాం గైస్. సో బంపర్ అసలు పాస్ అయితే దొరకలేదు, కానీ మేమైతే లోపలికి వచ్చేసాం. చూసుకోవచ్చు. ఏమంటే ఏం కాలే, చిన్న మ్యాటర్. ఏమంటే జస్ట్ ఒక 400 బ్యాక్ సైడ్, ఫోన్ బ్యాక్ సైడ్ పెట్టి చూపించు అన్నాడు అంతే. చూపించేసానా, లోపలికి అలౌ చేసేసాడు. సో ఇదేంటంటే అందరూ ఉన్నప్పుడు జరగవు, కొంతమంది ఉన్నప్పుడే కొంచెం పర్సనల్గా మాట్లాడి మీరు మాట్లాడి చేసుకోవాలి. ఇవన్నీ ఏమంటే జుగాళ్ళు అనమాట. మీరు చేస్తే అదే ట్రావెలింగ్ మజా. మీరు బయటకు వచ్చి చూస్తే కానీ మీకు అవన్నీ తెలీదు. ఎవడన్నా రిటర్న్ పోవంటే రిటర్న్ వెళ్ళిపోవడమే కాదు, కొంచెం మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. మేబీ ఇప్పుడు పాస్ తీసుకుంటే 100 రూపీస్. స్లాట్లు అన్నీ బుక్ అయిపోయినాయి, బట్ ఇప్పుడు మా దగ్గర స్లాట్ లేకపోయినా మేము లోపలికి వెళ్ళిపోయాం. సో అదనమాట ట్రిక్స్ వాడండి గైస్. ఓకే, ఇప్పుడైతే జిప్ లైన్ తీసుకొని వచ్చామన్నమాట. సో అలా ఒక జిప్ లైన్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అంట. సో చూద్దాం. ఇది స్టాండ్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట. నిజంగా చాలా బాగుంది. మీకు ఆ కొండలన్నీ చూపిద్దాం అనుకున్నా గైస్. కొండలన్నీ చూపిద్దామంటే మొత్తం మిస్ట్ తప్ప ఇంకేం లేదు మావా. నేనైతే మీకు కొండలు చూపిద్దాం అనుకున్నా. కొండలు చూపిద్దామంటే మొత్తం మంచుతో కప్పిపోయి ఉన్నాయి. సో ఈ మిస్ట్లో మెయిన్ థింగ్ మ్యాగీ తినేకొచ్చాం. అక్కడ మాకు ఒక ఫ్యామిలీ అయితే కలిసారనమాట. మీరు పాస్ తీసుకున్నారా లేదంటే మనీ ఇచ్చి వచ్చారా అని అడిగారు. మేమైతే మనీ ఇచ్చి వచ్చామన్నాం, కానీ వాళ్ళు పాస్ తీసుకున్నప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి 150 రూపీస్ ఎక్స్ట్రా అడిగారంట. సో టోటల్ పాస్ కి 100 రూపీస్ ప్లస్ 150 రూపీస్ క్యాష్ తీసుకున్నారు. సో టోటల్ 250 అనమాట. సో అలా కూడా జరుగుతుంటాయి. మీరైతే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇవ్వకండి. సో ఫైనలీ కిందికైతే వచ్చేసాం. ప్లేసెస్ చూడడానికి అయితే దొరకలేదు, కానీ ఎంజాయ్మెంట్ మాత్రం బాగా చేసాం. నైట్ డిన్నర్ లోకి దోశ అయితే ట్రై చేసాం. బాగా వెన్నెస్ ఇచ్చాడు కాబట్టి మాకు అంత నచ్చలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పీస్ అవుట్.